ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మనం డెవలప్మెంట్ చేసుకుందాం. 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు నచ్చిందా రెడ్డిపేటకి? అన్నారం కానీ మధ్యకుంట కానీ ఎక్కడన్నా తాండాల్లో కానీ తాగే నీళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు చూడు, జూట మాటలు. ఇగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది, కరువు వచ్చింది అంటాడు. అరే ఓ బేకు కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివినా అన్నాడు. ఇదే చదివింది నేను. మీరు చెప్పండి, వర్షాకాలం ఎప్పుడు శురు అవుతుంది? 7, 8, 9 మిరుగం వస్తుంది. మిరుగం ఎప్పుడు వస్తుంది? జూన్ నెలలో వస్తుంది. అంతేనా? జూన్లో నుంచి మిరుగం నుంచి శురు వర్షం ఎప్పుడు? సెప్టెంబర్. జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 4 నెలలు వర్షాకాలం ఉంటుంది. దాని తర్వాత పంది అవుతుంది. మేము గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ అయిపోయినాక అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మనకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ మేము ఇచ్చేటప్పుడు 10,000 కోట్ల రూపాయలు నగదు ఇద్దాం. కేసీఆర్కి ఇచ్చినాం. బంగారం, జ్యువెలరీ, ఈ నగాలుతో సహా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 10 సంవత్సరాల్లో కేసీఆర్ మాకేమిచ్చాడు? ఇంత పెద్ద చిప్ప. ఆ చిప్పలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు. ఇక లేస్తలే మేము. అంత అప్పుతో మా చేతికి ఇచ్చాడు. ఈ అప్పులు తీసుకుంటా మీకు షబీర్ అలీ గారు 90 దినాల్లో 31,000 జాబులు ఇచ్చిన ఘనత కారణం మొత్తం భారతదేశంలో. ఇవాళ రేపు ఎలక్షన్ కోడ్ కాగానే మళ్ళా 50,000 రూపాయలు, 50,000 జాబులు ఇస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తంలో 1,00,000 మందికి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మన ఇంకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సదర్ సంఘం మున్నుకు కాకపోతే చదువుకున్నా, చేసిన 2 మాటలు అడిగిన భూమి ఎంత ఉన్నది, ఎంత పెద్దగా కట్టుకుంటారు, అది మనిషి పొద్దు ఉంటే దరఖాస్తు ఉంటే చూసుకుంటా మాట్లాడచ్చు. ఇట్లా చేతి మీద ఇస్తే నేను ఇట్లా చూస్తా, పీకి ఇచ్చేస్తా, అయిపోయి అవుతుందా పని? చెప్పు. టెలిఫోన్లో చెప్పే డాక్టర్ అవుతుందా? పోయి ఇట్లా పట్టుకుంటాడు, చూస్తాడు. మీకు కూడా పెడుతున్నా. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు పెడితే మీకు వచ్చి కూడా దండం పెడతా. మీరు మా 50 లక్షలు అన్నారు, 60 లక్షలు ఇస్తా రోడ్లకు, మూరిలకు, దానికి డెవలప్మెంట్. కానీ మోసం కావద్దు బిడ్డ. ధన్యవాదాలు. మరి ఇక్కడ మన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి ఓటేయడం జరిగింది. దాంట్లో వచ్చే దాంట్లో మేము 1 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. 200 యూనిట్లు లోపల ఎవరు కాపాడతారో వారికి బిల్లు లేకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల మంది దవాఖానా పోతే పెద్ద ఆపరేషన్ 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం. మరి ఇంట్లో ఎస్సీ ఎస్టీలకు ఉంటే 6 లక్షలు, మిగతాకు 5 లక్షలు. 15 ఆగస్టులో ఉంటే 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని కూడా నిన్న మెదక్లో చెప్పడం జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కు మీకు రైతు బంధు ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చారు. మండలంలో తాండవాసులకు కానీ, ముద్దురాజు నాయకులకు కానీ, మున్నూరు కాపులకు కానీ మిగతా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన మా షబీరన్న గారి ఆధ్వర్యంలోని కామారెడ్డి నియోజకవర్గం, ఆయన మా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారులు. అన్ని విషయాలు మంచి చేయాలి, ఇట్లా చేయాలంటే మా ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. మరి అటువంటి మా షబీరన్న గారి ఆధ్వర్యంలో మరి కామారెడ్డి ఇంకా ముందుగా అభివృద్ధి జరగాలి. ఎందుకు మనం ఓడిపోయినా దాన్ని సమీక్షించుకొని ఏ గ్రామాల్లోనూ ఓట్లు తగ్గబడ్డాయి, ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకి అవకాశం వచ్చిందమ్మా. ఇప్పుడు రెడ్డిపేటలో మళ్ళీ మెజార్టీ పెడితే పన్ను మేము ఓట్లు ఇచ్చాం సార్, మెజార్టీ ఇచ్చాం సార్, మా పనులు ఇస్తారని గట్టిగా అడగడానికి హక్కు ఉంటుంది. అందుకే దయచేసి ఈ అవకాశం మీరు జారవించుకోకండి. మండలం ఉన్న రెడ్డిపేటతో సహా తాండలో మెజార్టీ ఇచ్చిందట తెలిసింది. కానీ 2 అన్నారం కూడా మెజార్టీ ఇచ్చింది. కానీ మిగతా దాంట్లో 2 బూత్ల రెడ్డిపేటలో మళ్ళా 3 బూత్లు తక్కువ ఉన్నాయంట. కానీ ఈసారి మీకు తెలుసుకుంటే మీకు వచ్చేది దాంట్లో అన్ని మీకు సేవ చేస్తామమ్మా. మరి మీరు దయచేసి, నేను మీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందు కూడా పనిచేసిన
1914లో అప్పుడు అందరూ తెలంగాణ కావాలని ప్రతి వచ్చామన్నా వీరందరూ పార్లమెంట్ లో కొట్లాడి మా సోనియా గాంధీ గారితో మరి రాహుల్ గాంధీతో చెప్పి ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేసిన డిఎంపీగా నేను కూడా ఉన్నానమ్మా. మరి ఇప్పుడున్న ఎంపీ బీవీ పాటిల్ 2 సార్లు అయిండు. ఆయన మహారాష్ట్రలో ఉంటాడు, తెలుగు భాష కూడా రాదు, ఎప్పుడు ఈ గ్రామానికి కూడా రాలేదు, ఆయన ముఖం మీద చూడలేదు. 2 సార్లు గెలిపించారు. దయచేసి మీ ఎంపీగా తెలంగాణ ఎంపీగా నేను సురేష్ శెట్కర్, నేను కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసాను. తెలంగాణ కావాలంటే తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి సోనియమ్మతోని పోయారంటే అదే వద్దు. వాళ్ళు మీరు మాట్లాడి భాష ఈ ప్రాంతానికి ఆనాడు చెప్పిన నాయకత్వంలో ప్రాణేత చేవెళ్ళ మేము 2 లక్షల 1.5 నుంచి 2 లక్షల ఎకరాలకు మనం గోదావరి జలాలని మేము ఆయన కాలం స్థాపించడం జరిగింది. కానీ కేసీఆర్ అవన్నీ బంద్ చేసిండు. 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వని పరిస్థితి. కానీ రేపు మీకు చెప్తా ఉన్నాం, మీరు వచ్చే 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు కార్యక్రమం రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాం. అది జరుపుకున్న నిరుద్యోగ యువకునికి అప్రెంటిస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి గెలిపిస్తారని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.